వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం బలపడుతుండడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక భారీ వర్షాలకు 2 మృతి చెందారు, 1 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది వరంగల్ నగరంలో. వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో 40కి పైగా కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. సంగం మండలంలో అత్యధికంగా ఇప్పటివరకు 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్లో 14 సెంటీమీటర్లు, వర్ధనపేటలో 12 సెంటీమీటర్లు, పర్వతగిరిలో 10 సెంటీమీటర్లు, వరంగల్ సిటీలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిట్యాల, రేగొండ, ఘనపూర్, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి. భారీ వరదలకు చెరువులా మారింది గొల్లబుద్దారం ప్రభుత్వ పాఠశాల. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు కూడా భారీగా వరద చేరుకుంది. దీంతో తాత్కాలికంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో కూడా వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. 5 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అధికారుల సెలవును రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతూ ఉంది. భారీ వర్షాలతో ఇటు వరంగల్, అటు నల్గొండ జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో అతలకుతలమైన పరిస్థితి. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కూడా చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగం మండలంలో 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 12 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైగానే వర్షం కురిసింది. వేరువేరు ఘటనలో 2 మృతి చెందారు. మరోవైపు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో దాదాపు 40 కాలనీలు జలమయమైన పరిస్థితి కనబడుతోంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇవాళ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అంటే వరంగల్, హనుమకొండ, మహబాద్, జనగాం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. దాంతోపాటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ 5 జిల్లాలకు కూడా 2 రోజుల పాటు స్కూళ్ళకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. రైట్, వరంగల్లో మీరు చూస్తున్న దృశ్యాలు వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్లో పూర్తిగా 40 కాలనీలు నీట మునిగిన పరిస్థితి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, మా కొలీగ్ వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తిగా అతలాకుతలమైనట్టుగా మనకు కనబడుతోంది. సో కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరొక 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అప్రమత్త సూచిస్తున్నారు? నిన్న ఉదయం తెల్లవారుజాము దాదాపు 3 గంటల పాటు కుండపోత వర్షానికి వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ అన్ని కూడా పూర్తిగా ముంపుకు గురయ్యి చెరువులను తలపించిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆ ముంపుకు గురైనటువంటి ఇళ్లలో నుంచి బురద ఏది చేస్తూ కూడా కొంత తేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం నుంచి మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా కూడా అటు కారు మబ్బులు అయితే కమ్ముకున్నాయి. మళ్ళీ ఏ క్షణంలో వరద ముంచెత్తున్నటువంటి భయాందోళన అయితే స్థానిక ప్రజల్లో కనిపిస్తుంది. ఇక నిన్న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా అటు భూపాలపల్లి, ములుగు జిల్లా లోపల వర్షం నమోదైంది. ఇక ఉదయం నుంచి కూడా చిరుజల్లు కురుస్తున్నాయి. ఇక వరంగల్, హన్మకొండ, జనగామ 3 జిల్లా లోపల ఉదయం నుంచి కూడా స్వల్పంగా వర్షం అయితే కురుస్తోంది. దాదాపు కారు మబ్బులు కమ్ముకోవడంతో మరింత ఉధృతికి పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అయితే ఇప్పటి వరకు దాదాపు 4 టీమ్స్ ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ టీమ్స్ ను, ఒక్కొక్క టీమ్ లో 30 మంది సభ్యులు లోతట్టు ప్రాంతాల ప్రజల నుంచి సహాయక చర్యలు చేపట్టేందుకు అటు లైఫ్ బోట్ల సహాయంతోనే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వరద ముంచెత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని
అటు పునరావాస కేంద్రం తరలించేందుకు గ్రేటర్ వరంగల్ పరిధి లోపల 8 చోట్ల భారీ ఫంక్షన్ హాల్స్ ను అధికారులు సిద్ధం చేశారు. అక్కడ దాదాపు 20,000 మందికి ఆశ్రయం కల్పించేందుకు అక్కడ ఫుడ్, మెడిసిన్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక ప్రధానంగా వరంగల్ కు సంబంధించి మెయిన్ రోడ్ అటు పోస్ట్ ఆఫీస్ జంక్షన్, అండర్ బ్రిడ్జ్ జంక్షన్ అంతా కూడా పూర్తిగా వరద చేరుకోవడంతో అక్కడ నుంచి వయా ఖమ్మం వెళ్ళేటువంటి రహదారి నుంచి రాకపోకలను అయితే డైవర్ట్ చేశారు. ఇక ప్రధానంగా పురాతనమైనటువంటి కాజిపేట బ్రిడ్జి, ఫాతిమానగర్ బ్రిడ్జి, అది హైదరాబాద్ హన్మకొండం కలుపుతుంది. సో అది ఏ క్షణంలోనైనా కూలిపోయేటువంటి పరిస్థితి ఉండడంతో దానిపై రాకపోకలు నిలిపివేయాలంటూ కూడా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్రై సిటీ పరిధి లోపల నాలాలను నిన్నటి నుంచే యుద్ధ ప్రాతిపదికన డిసిల్టేషన్ చేస్తుండడంతో వచ్చిన వరద వెంటనే వెళ్లిపోయేందుకు కొంత మరమ్మతులు అయితే జరుగుతున్న పరిస్థితి. అంటే లోతట్టు ముంపు ప్రాంతాల్లో కొంచెం ఉధృతి తగ్గే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇక వరంగల్ హనుమకొండ సిటీ పరిధి లోపల అటు అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు, కంట్రోల్ రూమ్లు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసుకొని ఏ క్షణంలో ఏం జరిగినా కూడా 24/7 అధికారులు సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు భూపాలపల్లి, ములుగు జిల్లా లోపల వర్షం కురుస్తుండడంతో భూపాలపల్లిలో ప్రధానంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లు 3 ఓపెన్ కాస్ట్ గన్ లోపల నీళ్లు చేరాయి. అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సో అక్కడ దాదాపు భూపాలపల్లి టౌన్ కు సంబంధించి గొల్లబుద్దారం స్కూల్ గానీ, అక్కడ ఉన్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రి గానీ కంప్లీట్ గా వరద నీరుతో నిండిపోయి చెరువులను తలపిస్తూ మరింత వర్షం పెరిగితే మాత్రము ఏకంగా ఆసుపత్రి లోపలికి, టౌన్ లో ఉన్న కాలనీ లోపలికి కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఎప్పటికప్పుడైతే అధికారులు వరద ఉధృతిని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజల నుంచి అటు ఎత్తు ప్రాంతాలకు తరలించేందుకైతే సంసిద్ధంగా ఉన్న పరిస్థితి. మొత్తానికి 72 గంటల హై అలర్ట్ ప్రకటించే నేపథ్యం లోపల ఇప్పటికే స్కూల్స్ కు కాలేజీలకు కూడా సెలవు కూడా ప్రకటించారు. సో ప్రధానంగా అధికారుల సెలవులు కూడా రద్దు చేసి వాటి పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, అదే విధంగా మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా విధుల్లో ఉండాలంటూ 3 షిఫ్టుల వారీగా విభజించి 24 గంటలు వాళ్ళందరినీ కూడా సంసిద్ధం చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ రోజున కారు మబ్బులు కమ్ముకుంటున్న నేపథ్యం లోపల మరోసారి కుండపోత వర్షం కురిస్తే అటు చర్యలు తీసుకుంటూనే ముంపు ప్రాంతాలపై తరలించేందుకైతే అటు ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ఆదేశాలు తీసుకుంటూ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. సో మొత్తం మీద వరంగల్లో నిన్న రైల్వే ప్లాట్ఫామ్ పై నీరు రావడంతో కూడా గంటన్నర పాటు రైళ్లు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వరంగల్, హనుమకొండ, అలాగే ఈ కాజిపేట 3 ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. వరంగల్, హనుమకొండ, కాజిపేటలో కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా హసన్పర్తి, కాజిపేట, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ షాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలను ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పూర్తిగా కాలనీలు నీట మునిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు నిన్న ఒక వ్యక్తి గల్లంతయ్యారు. ఆకేరు వాగు దాటబోయి నారాయణపురం గ్రామంలో పర్వతగిరి మండలంలో ఉప్పలయ్య అనే వ్యక్తి పశువుల కాపరి గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సో మొత్తం మీద భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు మరొక 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు వరంగల్, నల్లగొండ, అలాగే ఈ 2 ప్రాంతాలు, ఈ 2 జిల్లాలు కూడా భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. అటు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో కూడా యూసుఫ్పూర్లో నీట మునిగి ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు, శ్రీనివాస్ అనే వ్యక్తి. సో మొత్తం మీద తెలంగాణలో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఒంటిపూట బడులే నడిచే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల పాటు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించింది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana.
ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.